మేము ఎస్హెచ్ ఫ్యాక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పార్ట్ 9 వెబ్ సిరీస్. రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం. ముడి కర్పూరంలో లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగులుకు గురై విచ్ఛిన్నం అవుతుందనేది. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్య పచ్చ కర్పూరం రాస్తున్న ఏ మాత్రం చెక్క చెదరని పోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతిలో ఏర్పడినట్లు భావిస్తారు. పార్ట్ 10 శ్రీవారికి చెమటలు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతిలో మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకాలతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడు ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. ఆర్చుకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారు ఆభరణాలు తీసినప్పుడు ఆర్చుకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం మన ఎస్హెచ్ ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి. ఇకపై తిరుమల 10 పార్ట్స్ కంప్లీట్